ఇవాళ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గంగాధర నెల్లూరు జిల్లాలోని రామానాయుడుపల్లెలో చేరుకోనున్నారు. గ్రామంలో పర్యటించి పలువురు అధికారులకు అలాగే దానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించనున్నారు. అంతేకాకుండా గ్రామంలో 10 సూత్రాల కాన్సెప్ట్తో ఏర్పాటు చేసి స్టాల్స్ను పరిశీలించనున్నారు. గ్రామంలో ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అనంతరం స్థానిక టీడీపీ నేతలను కలిసి వారికి దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. ఏపీలో ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మార్చి 3 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి 20 ఎగ్జామ్ సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. కాగా విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే ఎగ్జామ్ సెంటర్ల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు పోలీసులు. ఏపీలో ఇవాల్టి నుంచి కొత్త మోటార్ యాక్ట్ అమలు కానుంది. నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధించనున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే 1000 రూపాయల ఫైన్ వేయనున్నారు. సీట్ బెల్ట్ లేకుండా బైక్ నడిపితే అలాగే బైక్ నడిపితే 1000 రూపాయలు జరిమానా పడనుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 ఫైన్, లైసెన్స్ రద్దు చేయనున్నారు. వాహన నిబంధనలను అతిక్రమిస్తే తక్షణమే జరిమానాలు వేయనున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. జూనాగఢ్ జిల్లాలోని సస్సాన్లో జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొనున్నారు మోడీ. ఏపీని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించి ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న లక్ష్యంతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో విధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ 2025 నుంచి 26 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక పద్దును ప్రభుత్వం ఆవిష్కరించింది. బడ్జెట్ను 3,22,359 కోట్లతో శాసనసభలో ప్రవేశపెట్టారు. 48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఏపీ శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి కొల్లు రవీంద్ర. 2025 నుంచి 26వ సంవత్సరానికి గాను 3,22,359 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 6,705 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్చి నెలాఖరులోగా నామినేటెడ్ పదవులన్నింటినీ భర్తీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మార్కెట్ యార్డులు, దేవస్థానాల కమిటీలకు పేర్లివ్వాలని టీడీఎల్పీ సమావేశంలో పార్టీ నేతలను ఆదేశించారు. సాధికార కమిటీ సభ్యులకే పదవులు దక్కుతాయని, మహానాడులోపు ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, అనవసర విషయాలు మాట్లాడొద్దని హెచ్చరించారు చంద్రబాబు. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న మరో లక్ష్యమని అన్నారు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పెద్ద తేడా ఏం లేదన్నారు ఆమె. అయితే అంతకుముందు పార్టీ క్యాడర్కు క్లాస్ తీసుకున్నారు. నాయకులు ఫ్లెక్సీలు, ఫోటోలు పెడితే ఎన్నికల్లో గెలవరని, ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని చెప్పారు. ఎలాంటి ప్రచారాలు లేకుండా స్వతంత్ర పోరాటంలో గెలిచామని గుర్తు చేశారు ఆమె. తన కోసం రైల్వే స్టేషన్కు లీడర్స్ రావాల్సిన అవసరం లేదని, తన బ్యాగులు మోయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోకుండా పని చేసుకోవాలి అన్నారు మీనాక్షి నటరాజ్. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్లో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాష్ట్రంలో రెండో దఫా కులగణన నిర్వహించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన గణాంకాలపై కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ రాష్ట్ర 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ బడ్జెట్ సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా కేటాయింపులున్నాయన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టిందని వెల్లడించారు. ఈ బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా, అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉందని తెలిపారు ఆయన. ప్రాధాన్యతల వారీగా అన్ని శాఖలకు కేటాయింపులు పెరగడంతో పాటు మూలధన వ్యయాన్ని 40,636 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వస్తువులు రాష్ట్రంలో పెరుగుతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 10న రాజధాని టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు మంత్రి నారాయణ. అప్పటి నుంచి రాజధాని పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. భూమి విలువ పెరిగిన తర్వాత రైతులకు మేలు జరుగుతోందన్నారు. అప్పుల బాధ లేకుండా రాజధాని నిర్మాణం జరుగుతోందన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పారు ఆయన. కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. బీజేపీ పాలనలో దేశంలో అన్ని విధాలుగా అణిచివేత కొనసాగుతుందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలోనే తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. వైద్య రంగంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఆరోగ్య పాలసీ తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని హెల్త్ హబ్గా మార్చాలి అన్నది తమ ప్రయత్నమని పేర్కొన్నారు. హెల్త్ ప్రొఫైల్తో కార్డులను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆయన. ఎయిర్పోర్టు దగ్గరలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. వాటికి డాక్టర్ నాగేశ్వరరావు సేవలను వినియోగించుకుంటామని వివరించారు. భారతదేశ పర్యటనకు వచ్చిన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ గౌరవార్థం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ ఢిల్లీలోని పురాణా ఖిల్లాలో ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. విందుకు యూరోపియన్ కమిషన్ సభ్యులు, కేంద్ర మంత్రులు, యూరోప్ దేశాల రాయబారులు హాజరయ్యారు. యూరోపియన్ దేశాలు, భారతదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య అభివృద్ధిలో తెలంగాణ పోషిస్తున్న పాత్ర గురించి భట్టి వివరించారు. స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులను అందిస్తామని, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తామని చెప్పారు ఆయన. అందులో ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు 10% ప్రత్యేకంగా కేటాయిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్పోర్టుకు మహర్దశ పట్టింది. ఈ విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా అవుతుంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కార్యకలాపాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్రం అనుమతి లేఖ ఇచ్చింది. మామునూరు ఎయిర్పోర్టు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇచ్చిన ఎన్ఓసికి కూడా కేంద్రం ఆమోద ముద్ర వేసింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్కు 15A నోటీసులు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం. వంశీ బెయిల్ పిటిషన్పై అభ్యంతరాలుంటే తెలపాలని సత్యవర్ధన్కి నోటీసులు ఇచ్చింది. వంశీకి బెయిల్ ఇస్తే తనకు హాని కలుగుతుందని, బెయిల్ ఇవ్వొద్దని సత్యవర్ధన్ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. కొన్నాళ్ల పాటు తాను సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశానని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా
డిఆర్డీఓ విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ప్రదర్శనకు కేంద్ర రక్షణ మంత్రి హాజరయ్యారు. ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తాను కూడా సైన్స్ విద్యార్థినేనని, కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా కూడా పనిచేసినట్లు పునరుద్ఘాటించారు. సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు గమనించాలని సూచించారు ఆయన. శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో సదస్యం నాగవల్లి ఆస్థాన కార్యక్రమం నిర్వహించారు. నాగవల్లి కార్యక్రమంలో శివరాత్రి పర్వదినం రోజున కళ్యాణోత్సవం జరిపించబడిన అమ్మవారికి ఆగమ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఇవాళ జరిగే అశ్వవాహనం, పుష్పోత్సవం, శ్రీ స్వామి అమ్మవారి ఏకాంత సేవతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. విజయవాడ గొల్లపూడిలో సత్య షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఏపీలో ఇది 50వ షాపింగ్ మాల్ అని, విజయవాడలో 5వ షోరూమ్ అని సత్య ఎలక్ట్రానిక్స్ డీజీఎం సురేష్ తెలిపారు. ఏపీ, తెలంగాణలో 300కి పైగా షోరూమ్స్ ఉన్నాయన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు సత్య ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇది మాకు 5వ షోరూమ్. మొత్తం తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ కలిపి మాకు 300+ షోరూమ్స్ ఉన్నాయి. ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్స్ అందరికీ 1.5 5 స్టార్ కొన్న ఏసీ కొన్న వాళ్ళందరికీ కూడా 24 ఇంచెస్ టీవీ ఫ్రీగా ఇస్తున్నాము. 1.5 3 స్టార్ కొన్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మేము బజాజ్ ఫ్యాన్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నామండి. అది కాకుండా వాళ్ళు ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద గిఫ్ట్ అనేది అదనంగా ఇవ్వబడుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఉండేది ఏంటి అంటే చిన్న మిక్సీ నుంచి సైడ్ బై సైడ్, ఫ్రంట్ లోడ్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ వరకు మన ఇక్కడ షోరూమ్స్లో అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత కస్టమర్కి స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్ అన్నట్టు ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇక్కడ ఏది కావాలన్నా సరే దొరుకుతుందండి. విజయవాడ ఈ చుట్టుపక్కల ఇబ్రహీంపట్నం, ఈ కొండపల్లి ఉన్న ప్రజలందరికీ కూడా ఇది అవైలబిలిటీ మనకి దగ్గరగా ఈ షోరూమ్. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, సకాలంలో బస్సులు, వైద్య మౌలిక వస్తువులు కల్పించడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని సూచించారు ఆమె. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆమె తెలిపారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరిగింది. పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. మార్కెట్ వేలం అక్రమాలపై వైస్ చైర్మన్ నజీర్ పాత్ర ఉందని టీడీపీ ఆరోపణలు చేసింది. సూపర్ 6 పథకాలు అమలు చేశారా అంటూ వైసీపీ సభ్యులు నిలదీశారు. కౌన్సిలర్ అమానుల్లా తల తీసేస్తానంటూ వైస్ చైర్మన్ నజీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీలేరు జలాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 3 డెల్టాల పరిధిలో రబీ వరి పంటకు జీవం పోస్తున్నాయి. సీలేరు జలాశయం నుంచి ప్రతిరోజు 7,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి డెల్టాలోని వరి పంటలు నీటి కష్టాల నుంచి గట్టెక్కుతున్నాయి. 3 డెల్టాల్లో 8,96,507 ఎకరాల్లోని వరి పొలాలకు ప్రస్తుతం 8,560 క్యూసెక్కుల సాగునీటిని అందిస్తున్నారు.